వైఎస్ వివేకాన్ని చంపిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని ఎలా అయితే రాసి కథనాలు ఇచ్చేశారో, ఎలా అయితే హత్యతో వైఎస్ వివేక హత్యతో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి, నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఎలా ఉన్నారనేటువంటి ఒక ప్రచారాన్ని ఎలా తీసుకురాగలిగారు, ఎలా చెప్పగలిగారు అనేటువంటిది చూసిన తరువాత ఇప్పుడు ఈ తిరుమల ప్రసాదానికి సంబంధించిన దాంట్లో ఇది చంద్రబాబు నాయుడు గారే ఇది చేశారు, దీని మీద మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాసి ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని మందలించమని లేఖ రాశారు. అలాగే దాని మీద విచారణ చేయమని కోరారు. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, లేకపోతే కింద వాళ్ళు చైర్మన్ చేశాడా, లేకపోతే ఈవో చేశాడా, లేకపోతే అక్కడ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు చేశారా అనేటువంటి దాని మీద విచారణ జరగాలి. కానీ ఇక్కడ దానిపైన ఆ రకమైనటువంటి విధానానికి వెళ్ళటలేదు. దీన్ని ఎంతసేపటికి ఇది చంద్రబాబు నాయుడు గారే చేశారు, ఆయన మాట్లాడింది తప్పు, ఆయన మాట్లాడకుండా ఉండాల్సింది, ఆయన ఆ విధంగా దాన్ని చేయకుండా ఉండాల్సింది అనే దాని మీద ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయాల్సింది, దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టండి, అది మేము తప్పు చేసినా అది వాళ్ళు తప్పు చేసినా కూడా దీని మీద శిక్షించండి అని కోరితే అది ఇంకా బాగుండేది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు విషప్రచారం చేస్తున్నారు, మా మీద బురద జల్లుతున్నారు కాబట్టి ఆయన మందలించండి, అలాగే విచారణ చేపట్టండి, ముందంతా ఇది రాసి విచారణ చేపట్టండి అన్నారు. ఇక్కడ మనం అందుకే సింపుల్గా నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి ఒక పెద్ద కథనాన్ని అల్లారు. ఆ కథనాన్ని, అలాంటి కథనాలు వచ్చిన తర్వాత, అలాంటి అంశాలు వచ్చిన తర్వాత అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అనేటువంటిది ప్రజలు గమనించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖలో మోదీ గారిని కూడా ఇరికిచ్చారు, నరేంద్ర మోదీ గారిని కూడా ఇరికిచ్చారు, భారతీయ జనతా పార్టీని కూడా ఇరికిచ్చారు. ఎలా ఇరికిచ్చారు అనంటే అది ఆయనకున్న గొప్పతనం. ఆయన ఎక్కడ దాంట్లో ఒక అంశం విషయంలో ఎక్కడ ఆయన రాజీ పడ్డం. ఆయన ఏం చెప్పారంటే నరేంద్ర మోదీ గారికి ఈ లేఖ రాస్తూ, ఏమండి ఈ కమిటీలో ఏదైతే టీటీడీ బోర్డులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు అని రాశారు. వాస్తవంగా ఉన్నారు కదా. వాస్తవంగా తిరుమల దీంట్లో టీటీడీ బోర్డులో గతంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సభ్యులు ఉన్నారు, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్కరు ఉన్నారు. మరి అందుకని వారు తెలివిగా దాంట్లో మెన్షన్ చేసినటువంటి సారాంశం ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఈ పాపం ఏదన్నా జరుగుంటే, ఈ పాపంలో కూడా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు కూడా దీంట్లో మీ భాగస్వామ్యం ఉంది అంటే ఈ నేరంలో మీరు కూడా ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఈ నేరంలో మీరు కూడా ఉన్నారు, నేను ఒక్కడనే కాదు, నన్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని నరేంద్ర మోదీ గారిని ఈ ఎంటైర్ తిరుపతి లడ్డు వ్యవహారంలోకి, ఈ ప్రసాదంలో జరిగినటువంటి అపచారంలోకి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు తెలివిగా, ఒక ముగ్గురు మెంబర్లో ఉన్నారు వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ దీంట్లో మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలి అని చెప్పని చాలా ఇది భలే గేమ్ ఆడారు. అంటే ఇప్పుడు మోదీ గారు ఏమయ్యాలి, కమిటీ చేసి ఎంక్వైరీ చేసి సరే దీంట్లో తేల్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బోర్డు సభ్యులకు కూడా ఇది మిస్టేక్ అయింది కదా. సరే ఇదొక అంశం. రెండో అంశాన్ని ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తారు. అంటే ఆయన ఎవరు రాశారో కానీ మొత్తానికి ఆ రాసిన స్క్రిప్టు రాసినటువంటి వాళ్ళు కొంచెం లోతుగా ఒక నేను అనుకుంటే జర్నలిస్ట్ రాసి ఉంటాడు. ఒక బేసిక్గా జర్నలిస్ట్ అయితే ఆ కంటెంట్ రాయగలుగుతారు. ఇక్కడ ఆయన ఇంకో పాయింట్ ఏమో రాశారంటే, గతంలో 2014 to 19 టైంలో టీడీడీకి వచ్చినటువంటి ఒక 14 వాహనాలను కూడా టీడీపీ ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం తిరస్కరించింది. మరి మేము వైసీపీ 19 నుంచి 24 టైంలో వైసీపీ 18 వాహనాలను తిరస్కరించింది అని రాశారు. అంటే గతంలో కూడా తిరస్కరించింది అని అంటే వాటిల్లో కూడా ఏమన్నా ఉండొచ్చు అని తిరస్కరించారు కదా, మేము కూడా తిరస్కరించాం కదా అని రాశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది నందిని ప్రొడక్టా, లేక ఇప్పుడు వీళ్ళు పిలిచిన కొత్తగా టెండర్ పిలిచి ఈ టెండర్ ద్వారా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆల్ఫా కంపెనీలకి, ఏఆర్ కంపెనీలకి, ఇట్లా ప్రీమియర్ కంపెనీలకి ఇచ్చినటువంటి వాటిల్లో నుంచి ఇచ్చారా, ఇది తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ ఉష్ణోగ్రత ఏదైతే డిగ్రీలు దాంట్లో
ఆ ఉష్ణోగ్రత దాటకుండా ఉన్నటువంటి వాటిని క్వాలిటీ చెక్ చేసి ఆ ఉష్ణోగ్రతలు గనక ఆ సమపాలలో గనక కాగగా ఉండకపోతే దాన్ని వెనక పంపించి మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుంటారు. లేదు దాంట్లో నుంచి అవి గనక మళ్ళీ ఉష్ణోగ్రతలు గనక ఉంటే క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే దాంట్లో మనం అంత రీసెర్చ్ చేయాలంటే దానికి మనం వెళ్ళి అక్కడ కూర్చోవాలి. సరే ఏదన్నా కానీ ఇక్కడ తెలివిగా ఏం చేశారంటే టెక్నికల్గా దాన్ని అటువైపు నుంచి ఇటువైపుకి నెట్టే ప్రయత్నం చేశారు. ఇది నెంబర్ 1. అంటే గతంలో తెలుగుదేశం తిరస్కరించింది, మేము తిరస్కరించాం కాబట్టి అందుకని దీంట్లో ఎక్కడా కూడా తప్పు జరగ ఉండదు అనే దానికి ఇచ్చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే ఇక్కడ తెలుగుదేశం చేసిందా వైసీపీ చేసిందా అనేటువంటి సమస్య కాదు. ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళు ఉంటాయి, వీళ్ళు ఉంటాయి, కింద అధికారులు దీనికి ఎక్కడో కక్కుర్తిపడి ఒక స్థాయిలో ఒక కమిషన్ కక్కుర్తిపడి చేసి ఉండేదానికి అవకాశం ఉంది, లేదా దీంట్లో కుట్రపూరితంగా చేసేటానికి అవకాశం ఉంది. ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉందంటే దీంట్లో ఏఆర్ అనేటువంటి ఈ సప్లయరు నెయ్యిని 10 ట్యాంకర్లు పంపించారు. 6 ట్యాంకర్లు ఉపయోగిస్తున్నటువంటి సందర్భంలో ఆ ట్యాంకర్లలో లడ్డు నాణ్యత రావట్లేదని చెప్పి చాలా పెద్ద ఎలిగేషన్ వచ్చి దాని మీద కంప్లైంట్లు వచ్చి వాటిని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేసి దాని మీద విజిలెన్స్ వాళ్ళు కూడా దీని మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా జరిగినటువంటి దీంట్లో ఎవరైతే ఈఓ శ్యామలరావు గారు వచ్చారో ఆ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత దీని మీద డౌట్ వచ్చి ఆ 4 ట్యాంకర్లో 4 శాంపిల్స్ తీసి 4 శాంపిల్స్ ల్యాబ్ పంపించారు. ఈ 4 శాంపిల్స్ ల్యాబ్లోకి వెళ్ళిన దీంట్లో పంది కొవ్వు, యానిమల్ కొవ్వు, ఫిష్ ఆయిల్తో కూడినటువంటి మిశ్రమాలు దీంట్లో కలిసి ఉన్నాయి అని చెప్పారు. అదేవిధంగా పొద్దుతిరుగుడు పువ్వు లేదా నూనె గింజలు లేకపోతే ఇతర వెజిటేబుల్స్తో కూడినటువంటి ఆయిల్ కూడా ఉందని చెప్పారు. కాకపోతే ఈ నెయ్యిలో వాటితో పాటు ఇది కూడా ఒక 10%, 20%, 30%, 40% కలిసి ఉండిద్ది. ఇది మిక్సింగ్ చేశారు. ఈ మిక్సింగ్ చేయటం ద్వారా ఇది సప్లై జరిగిందనే దాన్ని తేటతెల్లమైంది. ఎక్కడ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఇది బయటపడింది. ఇది మరి ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెనక్కి పంపించారు కదా, మేము వెనక్కి పంపించాం కదా, ఇంకెక్కడుంది అంటున్నారు. ఇప్పుడు ఈ పట్టుకున్నటువంటి వాటిల్లో కూడా మీరు వెనక్కి పంపించేశారు కదా, మరి అలాంటప్పుడు దీంట్లో ఎక్కడ బయటకు వచ్చిందని అంటున్నారు. మరి 6 ముందు వాడినటువంటి 6 లారీల్లో నాణ్యత లేదని అది చాలా ఇబ్బందికరమైనగా ఉందని చెప్పని తేలింది కదా. ఈ 10 లారీలు ఒకేసారి వచ్చినాయి. 10 లారీల్లో 6 లారీలు వాడారు. 4 లారీలు శాంపిల్స్ డౌట్ వచ్చి ఈ 4 లారీలు పక్కన పెడితే వీటిలో వాడితే తేలింది. అంటే 6 లారీలు వచ్చినటువంటి నెయ్యి వాడినట్టే కదా. ఆ నెయ్యి వాడలేదు అని ఎట్లా చెప్తా, నెయ్యి వాడారు అని చెప్పని రిపోర్ట్ చూపిస్తుంది కదా, లెక్కలు చూపిస్తున్నాయి కదా. 6 లారీలు యూజ్ చేసాము, ఈ క్వాలిటీ రాలేదు, ఇది ఇబ్బందికరంగా ఉంది, ఇది లడ్డు నాణ్యత పూర్తిగా దెబ్బతింది అని చెప్పని వాళ్ళు మెన్షన్ చేశారు కదా. ఇది ఆ పాయింట్ ఆయన చెప్పట్లా. ఒక లారీని వెనక్కి పంపించాము ఆ లారీలో అని చెప్పని దానికి మళ్ళీ కావాల్సిన విధంగా ఆయన దాని డైమెన్షన్స్ మార్చే విధంగా ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, లేకపోతే సుబ్బారెడ్డి గారు చేశారా, లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చేశారా అనేటువంటిది పక్కన పెడదాం. ఇది తప్పు జరిగిందా లేదా అని తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, ప్రతిపక్షాలకు ఉంది, హిందువులందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే అలాంటి భవిష్యత్తులో అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, ఆ టైంలో కనుక అటువంటి మిస్టేక్ కానీ జరిగితే ఎవరైతే ఆ మిస్టేక్ చేసినటువంటి వాళ్ళని మనం చెప్పినట్టుగా శ్రీవారి మెట్ల దగ్గర లేకపోతే అలిపిరి మెట్ల దగ్గర ఉరి తీసి అక్కడ ఎలాడదీస్తే ఆ బొమ్మలు ఆడ పెడితే రేపు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఓహో ఎక్కడ కనుక తప్పు చేస్తే శ్రీవారి తిరుమలలో కనుక మనం తప్పులు చేస్తే ఇక్కడ ఉరి తీసి ఇలా పెడతారు వీళ్ళందరినీ అని చెప్పి తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరు తప్పు చేయకుండా ఉండటానికి, ఇంతటి నేరానికి పాల్పడకుండా ఉండటానికి. ఇది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో అంతటి మనోభావాలను దెబ్బతీసింగా వ్యవహరించినటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు అనేటువంటి దానికోసం నేను చెప్తున్నటువంటిది. ఇక ఇదొక పాయింట్. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి లేఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మందలించాలి. ఏమని మందలించాలి, ఎందుకు మందలించాలి? నెయ్యికి బదులుగా ఈ యానిమల్స్ ఆయిల్ వాడారు అని ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడటం అనేటువంటిది మనోభావాలు దెబ్బతీసింది, అందుకని ఆయన మీద మందలించాలన్నారు. నెయ్యికి బదులుగా యానిమల్స్ ఆయిల్, నెయ్యిలో కలిపినటువంటి యానిమల్స్ ఆయిల్ని ఉపయోగించారు. అంటే మనం ఏమంటాం, మరి ఆ ఉపయోగించినటువంటి దాంట్లో అది 20% ఉందా, 30% ఉందా, 50% ఉందా పక్కన పెడదాం. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో ఉంది కదా ఇది కూడా ఉంది అని, మిశ్రమం ఉందని. మరి ఆ మిశ్రమానికి సంబంధించినటువంటిది విచారణ జరగాలి. ఇక దీన్ని ఏంటంటే వైసీపీ దీన్ని ఎలా
డైమెన్షన్స్ని ఎలా డైవర్ట్ చేయాలి, పొలిటికల్గా ఇది పార్టీకి నష్టం జరగకుండా, వైఎస్ఆర్సీపీకి నష్టం జరగకుండా దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దేసే విధంగా ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరుగుతుంది తప్ప మరొకటి కాదు. మరి దీని మీద మరి ప్రభుత్వం మరి తక్షణం ఆల్రెడీ ఈరోజు రివ్యూ జరిగింది. ఈవో శ్యామలరావు గారు, అట్లాగే అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, అట్లాగే ఇతర కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చినట్లున్నారు, వివరణ ఇచ్చినట్లున్నారు. దీనికి సంబంధించినటువంటిది మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు. బట్ దాని మీద ఈరోజు ఒక యాక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. సురేష్ గారు ఏంటండి ఇంకా ఫైనల్గా ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? వంశీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 8 పేజీల లెక్కను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాశారు. అందులో ఏంటంటే ఇదంతా కూడా ప్రభుత్వ పాత్ర అనేది, టీటీడీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, ప్రభుత్వ పాత్ర అనేది పరిమితంగానే ఉంటుంది. కాబట్టి నిర్ణయాలను కూడా టీటీడీకి సంబంధించినవి. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు సిఫారసు చేసిన వాళ్ళని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించామంటే వాళ్ళంతా భక్తిభావం కలిగిన వాళ్ళు కాబట్టి అందులో బీజేపీ అనుబంధ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి నిర్ణయాలన్నీ కూడా ఆ బోర్డే తీసుకున్నారు. యాక్చువల్లీ ఈ టెండరింగ్ అయినప్పుడు కూడా లోయెస్ట్ బిడ్డరును తర్వాత డేట్ సంబంధించి టీటీడీ పాలక మండలి ముందు పెడతారు. పాలక మండలి అప్రూవ్ చేసింది కాబట్టి ఆ బోర్డులో మీ సభ్యులు కూడా ఉన్నారు, మీ సభ్యులు కూడా కాకున్నారు కాబట్టి మీ దాన్ని అప్రూవ్ చేయడంలో మీ పాత్ర కూడా ఉందని చెప్తూ దాంట్లో ఆ రకంగా మోడీ గారికి రాసిన లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రస్తావించారు. అయితే ఇక సిస్టమ్స్ అని కూడా వివరించారు. అంటే తిరుపతిలో మనకి టీటీడీకి రావడంలో తర్వాత ఎన్ఏబిఎల్ అంటే ట్యాంకర్తో పాటు ఆ రిపోర్ట్ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత 3 శాంపిల్ తీస్తారు. 3 శాంపిల్స్ విశ్లేషణ కట్టిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో 2014-19 తెలుగుదేశం హయాంలో 14-15 సార్లు ఇదే విధంగా తిరస్కరించారు. అదేవిధంగా తమ హయాంలో 18 సందర్భాల్లో తిరస్కరించారు. నిన్న 12వ తేదీని కూడా, జూలై 12వ తేదీని కూడా ఆ లారీని కూడా తిరస్కరించి, ఏదంటే యానిమల్ ఫ్యాట్ ఉన్నాయని చెప్తున్న ఆరోపణ చేస్తున్న దాన్ని కూడా తిరస్కరించారు. కాబట్టి లడ్డూలో అసలు కల్తీ అనేది, అడల్ట్రేషన్ అనే దానికి అవకాశమే లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశపూరితంగా దాని మీద ఆరోపణ చేశారు. పైగా నెయ్యికి బదులుగా, మీరు చెప్పినట్టుగా నెయ్యికి బదులుగా కేవలం జంతువుల ఫ్యాట్ తోటే మనకి లడ్డూలు ఉపయోగించారు, ఆ ఆయిల్ని ఉపయోగించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా చెప్పారు. తప్పుదో ఆ రకంగా కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారు. కాబట్టి మీరు దాని మీద ఆయన మందలించాలి, చంద్రబాబు నాయుడు గారిని మందలించాలి అని చెప్పని దాంట్లో ఆ లేఖలు రాస్తూ విషయాలు